హీరోయిన్ అనే పదానికి నిర్వచనం మన మహానటి సావిత్రి గారని చెప్పుకోవచ్చండి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే సినిమా పరిశ్రమలో కేవలం నిస్వార్థంగా వర్క్ చేసి అహర్నిశలు ప్రజల కోసం అడిగిన వెంటనే ఒక దానకరణ లాగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన నటి ఎవరంటే వెంటనే మనం చెప్పుకోవాల్సింది మహానటి సావిత్రి గారండి. వెల్కమ్ టు ది షో షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. ఇవాళ మన షో షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ లో మహానటి సావిత్రి గారికి వర్ధంతికి నివాళిగా మేము గుంటూరు మరియు విజయవాడకి వెళ్ళాము. మహానటి సావిత్రి గారు పుట్టిన నేలైన గుంటూరు మరియు మహానటి సావిత్రి గారు విద్యను అభ్యసించిన విజయవాడలో మేము మహానటి సావిత్రి గారికి వర్ధంతికి నివాళిగా మేము సందర్శించాము. ఇక్కడ విషయం ఏంటంటే ఒక తెలుగు సినిమా పరిశ్రమలో 248 మూవీస్ చేసి కేవలం తెలుగు సినిమా పరిశ్రమ మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి బహుభాషా చిత్రాల్లో నటించిన ఏకైక నటి ఎవరంటే మన మహానటి సావిత్రి గారని చెప్పుకోవచ్చు. మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. వెల్కమ్ టు ది షో షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. ఇవాళ మన షో షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ లో మహానటి సావిత్రి గారి వర్ధంతికి నివాళిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో ఉన్నాం. మహానటి సావిత్రి గారి 35వ వర్ధంతికి నివాళిగా విద్యార్థులకు ప్యాచ్ డిస్ట్రిబ్యూషన్.
వెల్కమ్ టు ది షో షైన్ లైక్ ఏ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. వాటి మన షో షైన్ లైక్ ఏ స్టార్ ఇంటర్వ్యూస్ లో మహానటి సావిత్రి గారి వర్ధంతికి నివాళిగా మనతో నాగిరెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు స్పెషల్ మహానటి సావిత్రి గారి అభిమానిగా మీ మాటలో ఒకసారి ఆ మహానటి సావిత్రి గారి గురించి మీ మాటలో ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం చెప్పండి సార్. మహానటి సావిత్రి గారు అంటే నాకు చాలా అభిమానము. ఆయన సినిమాలు చాలా సినిమాలు చూసినాను నేను. నా చిన్నప్పటి నుంచి కూడా చాలా సినిమాలు చూసినాను. అందులో నాకు నచ్చినవి మాయాబజారు, గుండమ్మ కథ, మిస్సమ్మ, ఇటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చాలా రోజులు అయిపోయినా ఆయన సినిమాలు తీసి కాబట్టి మేము జ్ఞాపకం ఆయనని ఇప్పుడు ఈ వర్ధంతి సందర్భంగా ఆయన మనము జ్ఞాపకం చేసుకొని నివాళులు అర్పిస్తున్నాము. థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండి. మేము అడిగిన వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ. మహానటి సావిత్రి గారికి 35వ వర్ధంతికి నివాళిగా తన జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ నేను మీ వ్యూవర్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి. విషయం ఏంటంటే, మహానటి సావిత్రి గారు అనారోగ్య కారణంగా మంచం పాలైనప్పుడు షౌకర్ జానక్ గారు ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనుషులు వెండి నగలని మొత్తం తస్కరించి హౌస్ లో కొట్టువాడికి అమ్మాలని చూస్తారు. అయితే వెంటనే షౌకర్ జానక్ గారు వాళ్ళ వెంట ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి ఫాలో అయ్యి వాళ్ళని క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేశాక, చూడమ్మా సావిత్రి, మీ ఇంట్లో పని వాళ్ళు ఇలా దొంగతనం చేస్తున్నారు, దీనికి నువ్వేమంటావు, వీళ్ళని వెంటనే పనిలో నుండి తీసేయని షౌకర్ జానక్ గారు మహానటి సావిత్రి గారికి చెప్తారండి. అప్పుడు మహానటి సావిత్రి గారు అంటారు, పోన్లేమ్మా, వాళ్ళకి డబ్బులు ఉంటే అలా చేయరు కదా, వాళ్ళు డబ్బులు లేకనే కదా అలా చేస్తున్నారు, పోన్లే వదిలేద్దాం, వాళ్ళకు లేక వాళ్ళ తప్పుడు పని చేస్తున్నారు, వాళ్ళకు ఉంటే అలా తప్పుడు పని చేయరు కదా అని శత్రువుని కూడా క్షమించిన పెద్ద మనసున్న వ్యక్తి ఎవరంటే మన మహానటి సావిత్రి గారు అని చెప్పుకోవచ్చండి. అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు, పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. మనిసిపోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. మనిసిపోతే మోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు,